ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జోగి జగదీష్. ఈరోజు ఒక అద్భుతమైన వీడియో మీ ముందుకు వచ్చేసాను. అది ఏమిటంటే, ప్రతి మ్యారేజ్ అయిన దంపతులకు, కపుల్స్కు చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మాత్రం ఇది ఒక ఇంట్రెస్టింగ్ వాల్యుబుల్ లెసన్ అని చెప్పుకోవాలి. మరి ఆ వీడియోను మనం మీతో చూసేద్దాం. అదే సుఖ సంసారానికి 5 సీక్రెట్స్ అనే ఈరోజు అన్నమాట అంశం అన్నమాట. మరి ఈ అంశాన్ని మనం చూసేద్దాం. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వంతు నాకు సపోర్ట్ ఇవ్వండి. మరిన్ని మంచి వీడియోస్ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. మరి ఆ 5 సీక్రెట్స్ ఏంటి అన్నది మనం ఇప్పుడు చూసేద్దాం. అంతకంటే ముందు ఒక ఫార్ములా చెప్తానన్నమాట. మనం సంసారానికి ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ప్రేమ, నమ్మకం, ఓర్పు. ఈ 3 అంశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటే ఆ సంసారం చాలా దేదీప్యమానంగా హ్యాపీగా సాగిపోతుందన్నమాట. మరి ఫస్ట్ పాయింట్ ఏంటంటారా, ఒకరిపైన ఒకరికి గౌరవం, నమ్మకం, అభిమానం ఉండాలన్నమాట. నా భర్తే, అతనికి ఎందుకు నేను మర్యాద ఇవ్వాలి అన్నట్లుగా కానీ, నా భార్య ఇంట్లోనే పడి ఉంటుంది కదా, తనకెందుకు మర్యాద ఇవ్వాలని అనుకోకూడదు. ఎప్పుడు కానీ ఈ విధంగా మా గౌరవం, మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలి. బయట వ్యక్తులనే కాదు, ఇంట్లో కూడా అలాగే ఉండాలి. అలాగే తన భర్త తరపు వచ్చిన బంధువులను భార్య ఎంతో గౌరవంగా మాట్లాడి వాళ్ళని చక్కగా రిసీవ్ చేసుకొని వాళ్ళని ఎంతో చక్కగా మర్యాదగా వాళ్ళని హక్కును చేర్చుకోవాలి. అలాగే భార్య తరపు వచ్చిన వాళ్ళని కూడా భర్త అలాగే సేమ్ టు సేమ్ అలాగే చేయాలి. ఆప్యాయతగా మాట్లాడడం, పలకరించడం అన్నది చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. మరి సెకండ్ పాయింట్ ఏంటంటే, మరి భార్యాభర్తలు ఇద్దరు ఆర్థిక ఇబ్బందుల్లో చక్కగా డిస్కస్ చేసుకోగలిగి ఉండాలి. భర్త జాబ్కి వెళ్తున్నాడు, భార్య ఇంట్లోనే ఉంటుంది, నేను డబ్బులు సంపాదిస్తున్నాను, తనకి ఎందుకు సమాధానం చెప్పాలి, డబ్బుల విషయంలో, ఖర్చుల విషయంలో అనకూడదు. అలాగే భార్య ఇప్పుడు ఇద్దరు కూడా జాబ్స్ చేయవలసిన పరిస్థితి. జాబ్ చేస్తూ మరి నేను సంపాదించుకున్న డబ్బులు నా భర్తకి ఎందుకు చెప్పాలి, నేను నా పర్సనల్ ఖర్చు కోసం, నా మేకప్ కోసం, నా శారీస్ కోసం నేను ఖర్చు పెడతాను అనుకోకూడదు. తెచ్చిన జీతాన్ని ఇద్దరు ఒక దగ్గర పెట్టుకొని బడ్జెట్ వేసుకొని ప్లానింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆర్థికంగా కూడా ఒకరు గౌరవించుకోవాలి. మరి మూడో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు జాబ్స్, వృత్తి అనుకుంటా వీళ్ళు ఎప్పుడు కూడా కొన్నిసార్లు దగ్గరలో ఉండే విహార యాత్రలు కంటే దగ్గరలో ఉండే పార్కులకు కానీ, బీచెస్ కానీ, హోటల్స్ కానీ, సినిమాస్ కానీ వెళ్ళేసి అలా ఆ రోజంతా హ్యాపీగా ఆస్వాదించుకుని రావాలి. మరి వీలైతే దూర ప్రయాణాలు, మంచి లొకేషన్స్ ఉంటాయి కదా, ఊటీ, కొడైకాన్, ఇంకా కాశ్మీర్, ఇంకా స్తోమత ఉంటే అబ్రాడ్ కూడా వెళ్ళొచ్చు. ఇలా చేయటం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ రిలేషన్ అనేది మరి కొంచెం ఎఫెక్షన్ అనేది బాగా పెరుగుతుంది. మరి 4వ పాయింట్ ఏంటంటే, మరి ఎప్పుడూనూ భర్తకు భార్య, భార్యకు భర్త నేనున్నానన్న భరోసాలా ఉండాలన్నమాట. మరి అదేంటంటారా, ఇప్పుడు భర్తకు బాగోలేదనంటే భార్య తనను కంటి పాపలా చూసుకొని ఆర్నిసలు అట్టు పెట్టుకొని మరి మాటికి మెడిసిన్స్ ఇవ్వటమని, తినిపిస్తుండడమని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే భార్యకు ఒంట్లో బాగోలేకపోతే భర్త ఆ రోజు వీలైతే లీవ్ పెట్టేసి దగ్గరే ఉండి మెడిసిన్స్ ఇవ్వటం, అలాగే ఆహారం తినిపించడం, ఇలా చేస్తే వాళ్ళు ఒకరికి అన్యోన్యత అనేది పెరుగుతుంది. నా కోసము నా భర్త ఇంతగా ప్రేమిస్తున్నాడు, ఇంతగా తప్పిస్తున్నాడని వాళ్ళ ఇద్దరి మధ్య ఇంకా ప్రేమ అన్నది బాగా పెరుగుతుంది. మరి అలాగే సేమ్ టు సేమ్ భార్య ఇద్దరి మధ్యన కూడా బాగా ఈ అభిమానం, ఎఫెక్షన్, రిలేషన్ అన్నది, నా కోసం అభిమానించే వ్యక్తి, నేను బాగోలేకపోతే తల్లడిల్లిపోయే వ్యక్తి ఒకరున్నారని చెప్పేసి వాళ్ళ మధ్య చాలా మంచి రిలేషన్ అనేది ఏర్పడుతుందన్నమాట. మరి 5వ పాయింట్కి వచ్చినప్పటికీ, వీలైనంత వరకు ప్రతిరోజు శృంగారంలో పాల్గొన్నట్లుగా ఉండాలి. దీనివల్ల ఏమి జరుగుతుంది అంటారా, దీనివల్ల చాలా జరుగుతుంది. అదేదో శృంగారం మొక్కుబడిగా కాకుండా ఇద్దరు కూడా పార్ట్నర్స్ ఎంతో హ్యాపీగా ఆస్వాదిస్తూ చాలా ఆనందంగా గడిపే విధంగా ఉండాలి. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటారు కదా, అది ఏంటంటే మనసులో ఉండే టెన్షన్, ఒత్తిడి, అలాగే ఉండే సమస్యలన్నీ ఏదో చేతితో తీసేసినంత హ్యాపీగా అన్నీ ఉస్కాకి అన్నట్టుగా ఎగిరిపోతాయి అన్నమాట.
ఆరోగ్యాన్ని ఇచ్చి ఒక రిలీఫ్ని ఇచ్చే ఒక హార్మోన్ అనేది మెదడులో ఉత్పత్తి అయ్యి అది ఏంటంటే దానివల్ల మనకి ఎంతో స్వంతనంగా, ఎంతో ఆనందంగా, ఎంతో రిలీఫ్గా, ఎంతో గాలిలో తేలిపోయినట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. అనారోగ్యాలు కూడా దరిచారు, వాళ్ళు ఎప్పుడు హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారనమాట. కాబట్టి ఈ విధంగా చేస్తే బాగుంటుంది. మరి అట్ ద సేమ్ టైం మీకు ఇప్పుడు ఒక పాయింట్ నేను ఎక్స్ట్రా చెప్తున్నాను. ఏంటంటే డివోషనల్, భక్తి భావం, ఆధ్యాత్మిక పరంగా కూడా దృఢంగా ఉండాలి, భగవంతుని పైన నమ్మకం పెట్టుకొని ఉండాలి. ఏం చేయాలని అంటే ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ భగవంతుడా ఈరోజు అంతా హ్యాపీగా గడిచిపోవాలి, ఆనందంగా గడిచిపోవాలి, నాకు ఒక్కడికే కాదు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి జీవరాశులు కూడా హ్యాపీగా ఉండాలి. సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటారు. అవి అందరూ కూడా ఆ జీవులన్నీ కూడా ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందో బ్రహ్మ అన్నట్లుగా ఉండాలని కోరుకోవాలి. అలాగే నైట్ పడుకునేటప్పుడు ఈరోజంతా హ్యాపీగా గడిచింది, అది నీ దయ వల్లే, కాబట్టి మరి నీకు కృతజ్ఞతలు అని చెప్పేసి నైట్ పడుకునేటప్పుడు కూడా ఒకసారి స్వామివారికి, మీ ఇష్టమైన దైవానికి మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ విధంగా ఉండడం, టెంపుల్స్ దర్శనానికి వెళ్ళడం ఇలా చేస్తూ ఉండండి. మరి ఇది విషయం అన్నమాట. ఈ వీడియో మీకు తప్పకుండా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.